రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ రివ్యూ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్. వెనక సౌండ్స్ వస్తున్నాయి బికాస్ బయట ఉండి నెక్స్ట్ సినిమాకి వెళ్ళాలి కాబట్టి, సో కొంచెం ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ప్లాట్ సింపుల్ చెప్పాలంటే రాఘవన్ డ్రాగన్ తనకున్న 48 సప్లీస్ క్లియర్ చేయకుండా జాబ్ కొడతాడు, దానివల్ల సక్సెస్ అవుతాడు. సో ఒకవేళ తనకున్న దరిద్రం మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి, బాబు సచ్చినట్టు నువ్వు నీ దరిద్రాన్ని క్లియర్ చేసుకుంటే కానీ సక్సెస్ఫుల్ కాలేవు అని చెప్పి కర్మ హిట్స్ బ్యాక్ అయితే ఎలా తను కంబ్యాక్ ఇస్తాడు, అసలు ఈ మూవీలో లైఫ్ యొక్క మీనింగ్ ఏంటిది, సక్సెస్ అవ్వడం అంటే ఫ్రాడ్ చేయడం కాదు, సక్సెస్ అనేది ఒరిజినల్కి ఎలా రావాలి అనే ఒక కైండ్ ఆఫ్ ఫిలిం. బేసికల్లీ అశ్వంత్ మారిముత్తు ఓరి దేవుడు ఆర్ ఓ మై కడవులే చూసినప్పుడు పర్సనల్లీ ఐ లవ్ దిస్ ఫిలిమ్స్. ఎందుకంటే నాకు ఈ రెండు సినిమాలు బాగా ఇష్టం. ఎందుకంటే అందులో ఒరిజినల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉండే, లైక్ అది ఒకసారి రీమేక్ చేసినా సరే అది ఒక ఫ్లేవర్ మిస్ కాలే. అండ్ ఈ సినిమా నాకు అశ్వంత్ మారిముత్తు ఎవరైనా సరే డైరెక్టర్ తన సెకండ్ ఫిలింతో కొంచెం జ్యూసెస్ అయిపోయినట్టు కనపడతారు ఎవరైనా సరే డైరెక్టర్స్. బట్ ఈ ఫిలింలో నాకు అడ్వాంటేజ్ ఒక మంచి థింగ్ ఏదైనా ఉందంటే, సింపుల్ చెప్తున్నా, తమిళ్ సినిమా గత కొన్ని నెలలుగా దే ఆర్ డూయింగ్ ర్యాండమ్ స్టఫ్, వాళ్ళకి నచ్చినది చేస్తున్నారు. దానివల్ల ఆడియన్స్ సాటిస్ఫై కావట్లే, వ్యూవర్ సినిమా తీసేవాళ్ళు సాటిస్ఫై కావట్లే. బట్ తమిళ్ సినిమా అంటేనే వాళ్ళకుండే ఒక్క ప్రాపర్ ఎమోషన్స్ని, కామెడీని, వాళ్ళ క్యారెక్టర్ జర్నీతో మనం తీసుకెళ్లి క్లైమాక్స్లో ఒక హుక్లో వదిలేస్తారు. అది మిస్ అయింది అండ్ డ్రాగన్ హ్యావ్ ఫుల్ఫిల్డ్ దట్. నాకైతే ఈ సినిమా పర్సనలీ బాగా నచ్చింది. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే ప్రదీప్ రంగనాథన్, నాకు ఇతను 2018 ఆ 2017 నాకు యాప్ లాక్ అనే ఒక షార్ట్ ఫిలిం ద్వారా నుంచి తెలుసు. నేను ఇతన్ని అప్పటి నుంచి ఫాలో అవుతున్నా. నాకు ఇతను ప్రతి ఒక్క షార్ట్ ఫిలిం ఇష్టము. అండ్ తను తీసిన కోమాలి అండ్ లవ్ టుడే పర్సనలీ బాగా ఇష్టం. సరేలే ఈ ఫిలింలో ఏముంటుంది అనుకున్నాం, కానీ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే లాస్ట్ క్లైమాక్స్ ఒక 30 minutes ఉంటుంది. ఐ హ్యావ్ సీన్ మై సెల్ఫ్. నాకు ప్రదీప్ రంగనాథన్ ఆ డి రాఘవన్ డ్రాగన్ క్యారెక్టర్లో నన్ను నేను చూసుకున్నాను. ఐ యూస్ టు బి సో యాంగర్, అంటే తనలాగే నేను కూడా ఉండేవాడిని నా కాలేజ్ డేస్లో. అండ్ నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. పర్సనల్లీ ఐ లైక్ దిస్ ఫిలిం. అండ్ అనుపమ పరమేశ్వరన్, మిస్కిన్ అండ్ ఎవరికి ఇచ్చిన వాళ్ళ క్యారెక్టర్స్లో బాగా చేశారు. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. నేను ఒకటే చెప్తాను, మీరు మీ లైఫ్లో ఒక స్టేజ్లో ఆగిపోయినా, మీరు అంటే ఇక నేను పనికిరాను అనుకునే సిచ్యువేషన్లు ఉంటే ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూడండి థియేటర్స్లోనే. ఎందుకంటే మీరు ఎక్కడైతే ఆగిపోయారో అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్దాం అనుకునే కైండ్ ఆఫ్ మోటివేషన్ ఇస్తుంది. పర్సనల్లీ నాకు అలాంటి ఒక మోటివేషన్ అయితే వచ్చింది. సినిమా చాలా కామికల్గా ఉంటుంది, చాలా ఎలా ఉండాలో అలా ఉంటుంది. కాకపోతే కామికల్గానే ఉంటూ ఒక ఐ ఓపెనర్ కైండ్ ఆఫ్ ఫిలిం. నేను మా రివ్యూస్ బ్లాగర్ నుంచి ఈ సినిమాకి ఇస్తున్న రేటింగ్ 3.75. అన్ని పాజిటివ్ చెప్పి 3.75 అంటే మేబీ యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. బట్ 50 years ఏజ్, 45 years ఏజ్ వాళ్ళు ఈ సినిమా చూస్తే దే కెన్ సీ సమ్ కైండ్ ఆఫ్ ఇమ్మెచ్యూరిస్ థింగ్స్. ఇవి ఒకప్పుడు బాగానే ఉంటుంది, ప్రెసెంట్ ఇట్లా ఉండదు. సో అవర్ రేటింగ్ ఈస్ 3.75 రేటింగ్. ఛానల్కి కొత్తగా వస్తే మా రివ్యూ నచ్చితే షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.